విశాఖ ఐటీ హిల్లో టీసీఎస్ కి ఎకరా 99 పైసలకే ఇవ్వటం కరెక్టేనని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. కానీ కొందరు బ్లూ మాఫియాగాళ్లు దీన్నో భూతద్దంలో పెట్టి చూపెడుతూ తప్పు పడుతున్నారు. ఇదే గత ప్రభుత్వాలు స్వామీజీలకు ఎకరా రూపాయలకు ఇస్తుంటే లేని తప్పు ఉద్యోగదాయిని అయిన ఐటీ రంగానికి సంబంధించి 99 పైసలకే భూమి ఇవ్వటం ఎందుకు తప్పు? టీసీఎస్ ఏమైనా సామాన్యమైన సంస్థ? ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలోనే టాప్ 3లో ఒకటి. అలాంటి సంస్థను దగ్గరకు చేర్చుకోవడంలో భాగంగా వారికి ఇలాంటి అవకాశం ఇవ్వటం సమంజసమే. ఇలాంటి సంస్థలు రాష్ట్రానికి రావాలంటే ఆ మాత్రం త్యాగం అవసరమే అన్నది నిరుద్యోగుల వాదన. ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడానికేగా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుంటున్నది. ఇదే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్న అమర్ రాజా వంటి సంస్థలు తెలంగాణకు వెళ్లిపోయాయి. అదే ఇప్పుడు ఆయా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఏ హబ్ గా ఏపీని ఎంపిక చేసుకునే దిశగా బిల్ గేట్స్ తో బాబు చేస్తున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇలాంటి ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెడితేనే కదా రాష్ట్రం మున్ముందుకు వెళ్లేది అన్న మాట వినిపిస్తోంది. బేసిక్ గా ఏపీ పెద్ద పెద్ద డేటా సెంటర్లు పెట్టడానికి తగిన వెసులుబాటు లేదన్న మాట ఐటీ రంగంలో వినిపిస్తూ ఉంటుంది. అది తప్పని నిరూపించాలంటే టీసీఎస్ వంటి సంస్థలు ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా వారికి ఇలాంటి ఆకర్షణీయమైన పథకాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే సినిమా రంగానికి ఆనాడు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఉచిత భూముల్ని ఇవ్వటం వల్లే కదా సినీ పరిశ్రమ అక్కడ నుంచి వదిలి ఇక్కడికి రానంటోంది. వారు రావాలి అంటే ఇక్కడ కూడా తగిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తేనే కదా అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇదే వైసీపీ ప్రభుత్వ హయాంలో కోలీవుడ్ కి ఏపీ సరిహద్దు ప్రాంతమైన తడ వంటి చోట్ల భూములు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరిగాయి. మరి అప్పుడు లెగవని నోరు ఇప్పుడెందుకు లెగుస్తోంది? మదనపల్లెలోనూ ఎకరాల కొద్ది స్టూడియోల నిర్మాణాలకు ఇచ్చేందుకు నాటి ప్రభుత్వం పావులు కదిపింది. అదలా ఉంచండి, భీమిలి సముద్ర తీర ప్రాంతాన్ని విజయసాయిరెడ్డి భారీ ఎత్తున విస్తరించి సామ్రాజ్య స్థాపన చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా 7 స్టార్ హోటల్ నిర్మాణం చేయడానికి పెద్ద ఎత్తున పునాదులు వేశారు. ఆనాడు అధికారం తమ చేతుల్లో ఉందన్న కోణంలో ఆర్మీ తరహా బంకర్ల నిర్మాణం సైతం చేపట్టారు. జనసేన కార్పొరేటర్ మూర్తి ఇది గుర్తించడం వల్ల కేసులు వేయటం వల్ల ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వాటిని కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో సహా పెకిలిస్తోంది. మరి ఇదే బ్లూ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విషయాలను ఎందుకు గుర్తించరు? మరో ఉదాహరణ తీసుకుందాం. గత ప్రభుత్వ కాలంలో ఇటు తిరుమలలో కావచ్చు అటు బయట కావచ్చు కొందరు స్వామీజీలకు అప్పనంగా స్థలాలు పొలాలు తమ సొంత ఆస్తిలా రాసిచ్చేవారు. మరి అప్పుడు ఇదే బ్లూ ఇన్ఫ్లుయెన్సర్ల వాదన ఏమైపోయింది? వారికప్పుడు కళ్ళు కనిపించలేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇదంతా ప్రాజెక్టులకు గండి కొట్టే ఎత్తుగడ. బ్రాహ్మడి చేతిలో మేక పిల్లను కుక్క పిల్లను చేసేలాంటి కుట్ర. వీటిని భగ్నం చేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగానే ఐటీ సంస్థలను ఏదో ఒక ఆకర్షణీయ మంత్రం వేసి ఆకట్టుకోవాల్సిందే. లేకుంటే తమ బతుకులు శాశ్వతంగా పొరుగు రాష్ట్రాల పాలే అంటోంది నిరుద్యోగ యువత.